హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా రక్త వృద్ధి లేక అంటే రక్తం తక్కువగా ఉండి అనిమియా లాంటి అనేక రకాలైన వ్యాధులకు గురి అవుతూ ఉంటారు. సో సహజంగా మనం హెచ్బి టెస్ట్ చేయించుకున్నట్టయితే హిమోగ్లోబిన్ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. సుమారుగా 14, 15 అలా ఉంటే కనుక ఎలాంటి ఇబ్బందులు. అలా కాక చాలా మందికి 9, 8, 7 లేదా 10 ఇలాంటి సందర్భాల్లో కొంతవరకు ఐరన్ అంటే బ్లడ్ ని ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. లేదంటే చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల బ్లడ్ తగ్గడం వల్ల ముఖం పేలిపోతున్నట్టుగా అనిపించడం, తల తిరుగుతున్నట్టుగా అనిపించడము, కాళ్ళు కీళ్ళు కండరాలు నొప్పులుగా రావడము, ఎముకలలో బలం తగ్గిపోవడము, నడవలేకపోవడము, పని చేయలేకపోవడం. ఎందుకంటే మన శరీరంలో బలాన్ని పంపించే అవయవాలన్నిటికీ కూడా బలాన్ని పంపించేది బ్లడే. కాబట్టి బ్లడ్ తగ్గినట్లయితే చాలా రకాల సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. సో ఇలాంటి బ్లడ్ని న్యాచురల్ గా కూడా మనం ఇంట్లో కూడా తయారు అంటే ఏదైనా చిట్కా ద్వారా మనం పెంచుకోవచ్చు. సో అలా కాకుండా వేగవంతంగా బ్లడ్ ని ఉత్పత్తి చేసే కొన్ని రకాలైనటువంటి చిట్కాల గురించి మనం తెలుసుకుందాం. సహజంగా చాలా మంది బ్లడ్ తక్కువ ఉందనగానే ఐరన్ టాబ్లెట్స్ వాడడము, లేదా దానిమ్మ ఎక్కువ తీసుకోవడం, బీట్రూట్ ఎక్కువ తీసుకోవడం అనేది సహజంగా చేస్తూనే ఉంటారు. ఆకుకూరలు కూడా తీసుకుంటుంటారు, అవి కూడా మంచిది. ఎందుకంటే ఎక్కువగా ఐరన్ కంటెంట్ కలిగి ఉన్న వాటిని తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది మనకు త్వరగా వృద్ధి చెందుతుంది. సో దాంతో పాటుగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాను కనుక మీరు ఫాలో అయినట్లయితే మరింత వేగవంతంగా రక్తం యొక్క వృద్ధి జరుగుతుంది, అదేవిధంగా రక్తం యొక్క శుద్ధి కూడా జరుగుతుంది. సో మొదటి చిట్కా వచ్చేసి ఒక ఉల్లిగడ్డ అంటే ఉల్లిపాయ. ఓకే, ఒక ఉల్లిపాయ ఎంత అయితే ఉంటుందో ఆ బరువుకు సరిపడా ఉసిరికాయలో లోపల గింజలు తీసేయండి. ఈ రెండింటిని సమభాగాలుగా తీసుకొని బాగా మెత్తగా దంచి, కొద్దిగా నీరు యాడ్ చేసుకుంటూ మెత్తగా దంచి దాని రసాన్ని పిండి ఒక టీ గ్లాస్ కన్నా తక్కువ మోతాదులో ఆ రసాన్ని తీసుకొని అందులో కొద్దిగా తేనె కలుపుకొని ఉదయం పూట పరికట్టునే తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తుంటే కేవలం 30 రోజుల్లోనే వృద్ధి అనేది చాలా అధికంగా అవుతుంటుంది. ఓకేనా. ఇకపోతే రెండో చిట్కా చాలా సులువైన చిట్కా, అందరికీ అందుబాటులో ఉండే చిట్కా టమాటాలు వాడని ఇల్లు అయితే ఉండదు. టమాటా లేని దాదాపు కూరలు కూడా మనం వండము. ఓకేనా. అన్నిట్లలో వేసుకోదగ్గ ఐటమ్ ఒకటి టమాటా. అంటే ఏ కూరలో అయినా వేసుకోదగ్గ ఐటమ్ టమాటా. సో ఈ టమాటాను మెత్తగా జ్యూస్ లాగా చేసి ఈ టీ గ్లాస్ జ్యూస్ లో 1 చెంచాడు తేనె వేసుకొని తాగండి. అంతే, ఇంకా చేయవలసింది ఏమీ లేదు. అది రక్త వృద్ధి చేస్తుంది, అదేవిధంగా రక్తాన్ని శుద్ధి కూడా చేస్తుంది. రెండింటికి ఉపయోగపడుతుంది. ఓకేనా. కాబట్టి రెండింటికి కలిపి ఈ చిట్కాను మనం ఉపయోగించుకోవచ్చు. ఇకపోతే ఆయుర్వేదం పరంగా లోహభస్వం, యశోద భస్వాలు ఇవి చాలా ఐరన్ ని వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంటాయి. లోహం అంటే తెలుసు కదా మనకు, ఐరన్ నుంచి ఐరన్ కంటెంట్ కూడా మనం తీసుకోవచ్చు, ఎక్స్ట్రాక్ట్స్. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అని అంటే ఒక బౌల్లో సమానంగా లోహభస్వాన్ని తీసుకోండి. ఈ లోహభస్వం ఎంతైతే ఉందో అంతే మోతాదులో కండ చక్కెర, అదేవిధంగా పిప్పలి చూర్ణం, ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకోండి. లోహభస్వం, కండ చక్కెర, పిప్పలి చూర్ణం మూడింటిని సమభాగాలుగా తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ మూడింటిని మిక్స్ చేసుకొని ఒక పావు చెంచా నుంచి 1/2 చెంచా మోతాదులో కొద్దిగా తేనె, కొద్దిగా నెయ్యి రెండు కలుపుకొని ఉదయం పూట తీసుకుంటూ ఉండాలి. అన్నం తిన్నాకైనా పర్వాలేదు, తినక ముందైనా పర్వాలేదు, ఎప్పుడైనా సరే రెగ్యులర్ గా కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మీకు ఈ వృద్ధి అనేది ఇంకా మరింత వేగవంతం. ఎందుకంటే లోహభస్వం అనేది చాలా పవర్ఫుల్. మీకు ఆల్రెడీ చెప్పాను, భస్వాలు చాలా పవర్ఫుల్ ఉంటాయి అండ్ ఇన్స్టెంట్ గా వర్క్ చేసే తత్వం అనేది భస్వాలకు కలిగి ఉంటుందని. కాబట్టి ఈ లోహభస్వం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో ఈ చెప్పిన చిట్కాలను కనుక మీరు క్రమం తప్పకుండా కొద్ది రోజులు, 1 నెల రోజులు కూడా అవసరం ఉండదండి, ఒక 15 to 20 డేస్ కనుక వాడుతూ ఉన్నట్లయితే శరీరంలో రక్తం అనేది విపరీతంగా వృద్ధి చెందడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి. ఓకేనా. అంతేకాకుండా కొంచెం మంచి పౌష్టికాహారాలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ ఇలాంటి అధికంగా తీసుకుంటూ లేదా ఒకేషనల్ గా తీసుకుంటూ ఉన్నా కూడా మళ్ళీ తగ్గకుండా. ఎందుకంటే అనిమియా ఉంటే ఏమవుతుంది అని అంటే వృద్ధి చెందినా కూడా మళ్ళీ కొద్ది రోజులకు తగ్గిపోతూ ఉంటుంది రక్తం. సో అలా కాకుండా కొద్ది రోజులు కంటిన్యూగా వాడుతుంటే ఈ పూర్తిగా ఈ అనిమియా నుంచి కూడా తగ్గచ్చు. ఎందుకంటే చాలా మంది అనిమియాతో బాధపడి బ్లడ్ ఎక్కించుకుంటూ ఉంటారు. సో అలాంటి సందర్భాలలో ఇలాంటి భస్వాలను, ఈ చిట్కాలను కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా మంచి వృద్ధి చెందడం అనేది జరుగుతుంది. అయినా కూడా ఇంకేదైనా సమస్యలు అధికంగా ఉండేది ఉంటే ఒకసారి నన్ను సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించిన అవకాశం మీకు నాట్ వైద్యం ఛానల్ మొదటి నుండి అందిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు నేను అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.